ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమింపారు. ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు? సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా? ఇంత పెద్ద రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు. ఇవాళ చేసి చూపించినోడే మునగాడు. మేము డిప్యూటీ స్పీకర్ దళితులకు ఇచ్చాం, డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితులకు ఇచ్చాం, పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం, 5కి అవకాశాలు ఇచ్చాం, ఎస్సీల్లో 3కి బీసీల్లో ఇచ్చాం, ట్రైబ్స్లో ఇచ్చాం, మైనార్టీకి ఇవ్వబోతా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. అఖిల భారత అధ్యక్షుడు ఎవరు? మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు? ఇవన్నీ కూడా సజావుగా సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ సమన్వయంలో భాగంగానే రేపు లాల్బాగ్ స్టేడియంలో తలపెట్టిన దాదాపు 40-45 వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయం ఎలా చేస్తుందో, ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది? ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా? రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడుతుందా? బీఆర్ఎస్ నీ స్థానం ఏంటి? తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా? నీ వాటాలు తెగినాయా? అసలు మీ వాటాల పంపకాలు జరిగినాయా? స్థానిక సంస్థల బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము? ఏం చేశారని నాయకులు ఓటేస్తారు? 9 రోజులు 9,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎప్పుడిది? మీరు 7.5 లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యాలకు 500 బోనసు, సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళు ఊరడించారు. 10 ఏళ్ళు ఆశల పల్లెకలు ఊపారు మమ్మల్ని. డబుల్ బెడ్రూమ్ సైరన్ మోగినట్టే. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోయినరా? ఇలా మేము ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రతి నిరుపేద, ఎలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తూ ఉన్నాము. ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్మల్ని ఆదరిస్తారా? ప్రజల్ని 10 ఏళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని అడుగడుగున మోసం చేస్తా మీకెందుకు ఓట్లేస్తారయ్యా? రాష్ట్ర సంపదను దోచుకున్న తీరు చూసి ఓట్లేస్తారా? భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది. రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు. అసలు వారికి ఏ అర్హత లేదు. నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి, మీరు రైలు రోకో చేయండి, విమానం రోకో చేయండి, సముద్రంకి వెళ్ళి పడవల రోకో చేయండి, ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. 10 ఏళ్ళు మీరే వెలగబెట్టారు బీసీలకి. 10 ఏళ్ళు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు? 10 ఏళ్ళు ఏ మహిళకి సాధికారతకి ఇచ్చారు? ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు. ఏ ధర్నాన్న చేయండి, ఏ రోకోను చేయండి. అనిరుద్ధ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు, ఆదేశం ఇచ్చినారు. జూలై మాసంలో కార్పొరేషన్స్, బోర్డ్స్, డైరెక్టర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది.